ఎవరైతే మృతుడున్నారో వాళ్ళకి సంబంధించిన కృష్ణయ్య వాళ్ళ కొడుకున్నారో అసలు ఏం జరిగిందని ఏం చెప్పారు డాక్టర్లు? అంటే కరెంట్ షాక్ వల్ల ట్రీట్మెంట్ ఆగిపోయిందని చెప్పారు, ఏం చెప్పారు? అంటే నిన్న ఈవినింగ్ 4-5 మధ్యలో అది జరిగింది. అది పైన 5th ఫ్లోర్లో జరిగిందంట అది షార్ట్ సర్క్యూట్. దానివల్ల ఒక్కసారిగా మొత్తం కరెంట్ పోయింది. కరెంట్ పోయిన తర్వాత ఎంబడే కొన్ని బ్యాకప్ ఉన్నాయి, కొన్ని లేకున్నాయి. దానిలో కరెంటు పోయినప్పుడు ఏదైతే ఆక్సిజన్ పెట్టారో అవన్నీ పనిచేయడం ఆగిపోయింది. కొన్ని నడుస్తున్నాయి, కొన్నిట్లకి లేవు. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని ఆగిపోయినాయి. ఏంటంటే మా నాన్నకు పెట్టింది లేదు, అది లేకపోవడం వల్ల పడిపోయింది పల్స్ రేటు. తర్వాత అది హార్ట్ బీట్ అన్ని తగ్గిపోయింది అనమాట. ఎంబడే వాళ్ళకు చెప్తానంటే వచ్చి చూసి అప్పటికి చల్లగా చెమటలు పట్టడం, తర్వాత ఊపిరి తీసుకోలేకపోవడం అలా జరిగిపోయి ఆగిందనమాట. కింద పడడం వల్ల ఇక్కడ సంబంధించిన పక్క ఎముకలకు సంబంధించిన 2 ఎముకలు విరిగినాయి. దాని ట్రీట్మెంట్ కోసం వచ్చినారు. సో అక్కడ ట్రీట్మెంట్ చేయించినారు. సంబంధించిన చెన్నూరు, వనపర్తి అక్కడ లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తే కొంత క్యూర్ అవుతుంది అన్నారు. ఫస్ట్ మాస్క్తో, ఏది ఆక్సిజన్ మాస్క్తోనే చూశారు. అది కొద్దిగా బెటర్గా లేదని చెప్పి మళ్ళీ పైప్ వేసి అలా చూశారు. తర్వాత వెంటిలేషన్, అలా 3 జరిగాయి. సో నిన్న వెంటిలేషన్ మీద పెట్టినప్పటికీ ఆ పెట్టిన సమయంలోనే సాయంత్రం 4:30-5 సమయంలో ఆ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ కూడా ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వీళ్ళ తండ్రి కృష్ణయ్య ఆ రూమ్లో కాదు, పైన 5th ఫ్లోర్లో జరిగిందంటే ఒక్కసారిగా మొత్తం అదే 5th ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. 5th ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానివల్ల ఎమర్జెన్సీ బ్లాక్లో కొద్దిసేపు కరెంటు నిలిచిపోయింది. కొద్దిసేపు కరెంటు నిలిచిపోయింది. చాలామంది అవస్థపడ్డ వారిలో ఎవరైతే మృతున్నారో ఆయన కూడా ఆయనకు ఆక్సిజన్ పెట్టేసి మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కరెంట్ ఆపేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానికి ఇంకా ఎక్కువ జరగకుండా అని చెప్పేసి కరెంట్ ఆపేయడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా నిమ్స్ యాజమాన్యం కానీ, నిమ్స్కి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు కానీ, అటు సెక్యూరిటీ విభాగాలు కూడా బయటికి చెప్పకుండా దాపెడుతున్నారు. ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో, ఏదైతే నిన్న అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తా ఉన్నారు, అది ఎమర్జెన్సీ బ్లాక్. అక్కడ ఎవరిని వెళ్ళనివ్వకుండా నిత్యం ఎప్పటికప్పుడు ఆపుతూ ఉంటారు. అయితే నిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు అయితే దానికి సంబంధించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు. సార్ అసలు నిన్న అది ఎందుకు జరిగింది? లోపలికి క్రాకర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. క్రాకర్స్ ఎట్లా వచ్చాయి? మీరు బయట ఉన్నాను సార్, మాకు మాట్లాడు సార్. ఆయన ఆరామ ఉంటాడు, ఆరామ దగ్గర మాట్లాడు. మీరు సెక్యూరిటీకి సంబంధించిన మీరే మీరు బంద్ చేయండి సార్. లోపలికి క్రాకర్స్ మీరు బంద్ చేయండి ముందు. క్రాకర్స్ ఎట్లా వచ్చినాయి లోపలికి? మీరు బంద్ చేసి పైకి రండి, నేను మాట్లాడు. మీరు బంద్ చేయండి ముందు. పేషెంట్లను చెక్ చేస్తుంటారు, క్రాకర్స్ చెక్ చేయాలి. మీరు రండి ప్లీజ్. పేషెంట్లను వచ్చేపోయి అటెండెన్స్ చెక్ చేస్తూ ఉంటారు. క్రాకర్స్ లోపలికి వచ్చే క్రమంలో మీరు చెక్ చేయలేదా? మేము క్రాకర్స్ ఏం చెక్ చేయలేదు సార్. క్రాకర్స్ ఏం రాలే. వీడియోస్ చేయందుకు పెడుతున్నారు. ఇది అంటే మన లోపలికి మీడియాను కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, లోపలికి పేషెంట్ల బంధువులను లోపలికి పంపించే క్రమంలోనేమో చెక్ చేస్తూ ఉంటారు. అసలు లోపలికి క్రాకర్స్ వచ్చినాయనే విషయాన్ని బయటపెట్టడానికి కూడా మేము మాట్లాడొద్దు అని చెప్తా ఉన్నారు. మనతోటి సంబంధించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడ మాట్లాడాలనుకున్నారు. సార్ని అడిగే తెలుసుకుందాం. సార్ వస్తున్నారు, సార్తోనే మాట్లాడతాం. సార్ లోపలికి క్రాకర్స్ వచ్చాయి, లోపల ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగింది అందులో క్రాకర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆ చెకింగ్ సరిగ్గా జరగలేదా? అసలు లోపలికి క్రాకర్స్ ఎట్లా వచ్చినాయి? నాకు తెలియదు అది, కానీ పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని వచ్చాను సార్. అంటే లోపల జరిగిన విషయం చెప్పడానికి పర్మిషన్ ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు కొంచెం పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకున్నప్పుడు డైరెక్టర్ గారు ఆల్రెడీ మాట్లాడినారు. సో లోపలికి సంబంధించిన క్రాకర్స్ వచ్చి పేషెంట్లను చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లంచ్ బాక్స్లు, వాళ్ళ వాటర్ బాటిల్స్ చెక్ చేస్తారు. లోపలికి క్రాకర్స్ రాకుండా మీరు ఆపలేకపోయినారా, చెక్ చేయలేకపోయినారా? కొంచెం ప్లీజ్. అంటే సెక్యూరిటీ లోపం అని చెప్పొచ్చు. అది లోపం అని ఎట్లా చెప్తారు, కానీ అంటే లోపలికి అంటే ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిన పక్క రూమ్లోకి ఆ క్రాకర్స్, మందుగుండా అవన్నీ ఎట్లా వచ్చినాయి? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.